దేశంలోని మోడీ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా రైతులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధంగా ఉంది. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత డబ్బులు 3 రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద బాధిత జమ్మూ కాశ్మీర్లోని 8.55 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 21వ విడత 171 కోట్ల రూపాయలను విడుదల చేశారు. సెప్టెంబర్లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రైతులకు సైతం పీఎం కిసాన్ 21వ విడతను కూడా ముందుగానే విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 విడతలుగా ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. పీఎం కిసాన్ యోజన 21వ విడతను ముందస్తుగా విడుదల చేశారు. ఈ విడత న్యూఢిల్లీలో కృషి భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 21వ విడత కింద 85,418 మంది మహిళా రైతులు సహా మొత్తం 8.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 171 కోట్లు నేరుగా బదిలీ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని రైతులు ఇప్పటి వరకు పీఎం కిసాన్ కింద మొత్తం 4,052 కోట్ల రూపాయలు అందుకున్నారు. దీపావళి నాటికి ఈ డబ్బులు ఉంటే దీపావళి నాటికి పీఎం కిసాన్ యోజన డబ్బులు పూర్తిగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది పలు ప్రాంతాల్లో వరదలు, ఇతర ప్రకృతి బీభత్సాలు చోటు చేసుకున్న నేపథ్యంలో చివరి విడత పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల అకౌంట్లో వేసినట్లయితే ఉపయోగంగా ఉంటాయని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. కావున ఇప్పటికే 2 విడతలుగా ఈ సంవత్సరం 4,000 రూపాయల రైతుల అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు చివరి విడత 2,000 రూపాయలు దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తెలంగాణ రైతులకు కూడా పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రైతులు ఈ సంవత్సరం 2 లక్షల రూపాయల రుణమాఫీ పేరిట లబ్ధి పొందగా ఇదే సంవత్సరంలో ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా డబ్బులు సైతం పొందారు.